స్టార్ట్ అయింది వీడియో. ఇదే అండి కూకట్పల్లి కొత్త చెరువు. కూకట్పల్లి బిజీ కూకట్పల్లిలో మధ్యలో నగరం నడిపొడ్డున ఇలా ఒక చెరువు ఉండడాన్ని చూసి ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఫుల్ అది చెట్టు కొమ్మ, బట్ మంచిగా డెవలప్ చేస్తున్నారు. మంచి వాకింగ్ పాత్ ఉంది, మంచి రీక్రియేషన్ లాగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా, హైదరాబాద్లో మొత్తం వాటర్ ట్యాంకర్స్ ఇట్లా ఉంది కదా, భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి కదా, ఇలాంటి అందులో ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఇంత కాస్ట్లీ ఏరియాలో అంటే కూకట్పల్లిలో రూమ్ రెంట్లే డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే కనీసం 20,000 ఉంటుంది. అలాంటి టైంలో ఒక చెరువుని కాపాడుతూ చుట్టుపక్కల మొత్తం రైలింగ్స్ పెట్టి ఇంత మంచి ఒక రిక్రియేషన్ ఫెసిలిటీ తయారు చేస్తూ అట్ ద సేమ్ టైం ఇంత చెరువుల పునరుద్ధరణ చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం మన ప్రభుత్వాన్ని, ఎస్పెషల్లీ హైడ్రాని. అసలు చాలా బాగుంది చూస్తే. మీరు నాకు తెలిసి దీన్ని చాలా ఇంప్రూవ్ చేస్తారు. కొత్తగా వేసిన రైలింగ్స్ చూడండి, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ని, ఈ చెట్లు, కొత్త చెట్లు. నిజంగా సిటీ అంటే ఇలానే ఉండాలి. యాక్చువల్గా సిటీ అంటే కాంక్రీట్ బిల్డింగ్స్, కబ్జాలు, కన్స్ట్రక్షన్స్ ఇలా కాకుండా న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి. టమాటా చెట్లు నిజంగా చాలా మంచి పని. నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అభినందించవచ్చు, చెరువుల్ని కాపాడడం అనేది. ఎందుకంటే ఆయన చేసిన ఈ పని ఇప్పటికే కాదు, భావితరాలకి చాలామంది గుర్తుంచుకునే విషయం ఇది. అసలు చూడండి, అసలు రైలింగ్స్ వేయడం అనేది, చెరువులను కాపాడడం, రైలింగ్స్ వేయడము, చెట్లను పెంచడము, ప్లస్ ఇక్కడ వాటర్ చూడండి. ఎప్పుడు ఇది ఏ నెల, ఆల్మోస్ట్ జనవరి నెలలో ఈ ట్యాంక్లో, ఈ చెరువులో ఇంత వాటర్ ఉన్నది అంటే అఫ్కోర్స్ నిజంగా హైడ్రాని మెచ్చుకోవాల్సిందే. మన హైదరాబాద్ డెవలప్మెంట్, అర్బనైజేషన్తో పాటుగా న్యాచురల్ రిసోర్సెస్ కూడా మంచి లైవ్లీహుడ్ ఉండడం, మంచి లీవింగ్ కూడా, సిటిజన్స్కి మంచి లివింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అది చాలా బాగుందండి. మనం మెచ్చుకోవాల్సిందే హైడ్రాని ఈ విషయంలో మాత్రం. చెట్లు చూడండి, రకరకాల చెట్లు, గ్రీనరీ, హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇలా రైలింగ్స్ వేస్తే ఏంటంటే కబ్జాలు అంత ఈజీగా గురవడానికి ఉండదు. మన చెరువుల్ని పరిరక్షించుకోవచ్చు, ట్యాంక్స్. నాకు తెలిసి ఈ ఎఫర్ట్స్ వల్ల హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఈ కూకట్పల్లి ఏరియాలో వాటర్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఉండాలి ప్రతి చోట. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు చాలా చెరువులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోవడం వల్ల ఆక్రమణలకు గురయ్యి చూడండి, హైదరాబాద్ నడిబొడ్డులో కొంగలు ఉండడం, పాత్రలు కాదు ఏదైతేనేది, వైల్డ్ లైఫ్ ఉండడం అనేది మామూలు విషయం. చిన్న చెట్లు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్. అసలు గర్వపడాల్సిన విషయం ఇది అయితే. ఎందుకంటే పార్కుల్ని, చెట్లని మనం కోల్పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు కబ్జాలకు గురయ్యి. అలాంటి టైంలో ఒక కొత్త చెరువు నిర్మించి దాని పక్కన మంచి బండింగ్ చేసేసి, ఆనకట్ట కట్టి, దాన్ని మొత్తం రైలింగ్స్ వేసేసి ఆక్రమణలకు గురి కాకుండా డెవలప్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. హైడ్రా ఇలానే ముందుకు వెళ్ళాలి. ఇప్పటివరకు పోయినవి అయితే చాలు, ఆక్రమణలకు గురైనవి అయితే చాలు. ఇక్కడ నుంచి అయినా ఉన్న న్యాచురల్ రిసోర్స్ని కాపాడుకుంటూ పోతేనే మన భావితరాలకు కూడా మనం మంచి ఫ్యూచర్ అందించిన వాళ్ళు అవుతాం. అయితే లేకపోతే ఏం మిగలదు అంతా. ఏమవుతుంది, ఇది కూడా కబ్జాకు గురైతే ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అదేమన్నా మళ్ళీ కామన్ పీపుల్కి యాక్సెసిబుల్ ఉంటుందా? ఎవరైతే కబ్జా చేస్తారో
డబ్బులున్నోడే బతకగలుగుతాడు, వాడికే యాక్సెసిబుల్. ఆ అపార్ట్మెంట్లు కోట్లు పెట్టి ఎవరు కొనుక్కుంటారు? పేదవాడే ఉన్న హైదరాబాద్లో బతికే స్థితి ఉందా? లేదు. సో చాలా బాగుంది, చాలా బాగుంది. అక్కడ కూడా చూడండి, మధ్యలో చెరువుని నాకు తెలిసి రెనోవేట్ చేస్తున్నారు, తవ్వుతున్నారు మంచిగా. సూపర్ సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా. ఇలాంటి చెట్లు అసలు కుకాటిపల్లిలో ఒక నిజమైన పల్లెటూరు వాతావరణం కల్పించారు ఈ చెరువుని ఇలా చేసి. బిజీ లైఫ్లో నుంచి మనం ఎక్కడో టూర్లు వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అంటే మనం వారం మొత్తం పని చేసుకొని ఎక్కడికో సిటీలో నుంచి ఈ స్ట్రెస్ని ఒత్తిడిని తప్పించుకోవడానికి జనరల్గా సిటీకి దూరంగా దగ్గరలో ఉన్న ప్రదేశాలకు వెళ్తారు కదా, నేచర్కి దగ్గరగా వెళ్ళాలని వెళ్తూ ఉంటారు కదా. అలాంటి అవసరం లేదు. ఇట్లా మనం హైదరాబాద్లోనే ఉన్న చెరువుల్ని కాపాడుకొని ఇట్లా చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసేసి ఒక రిక్రియేషన్ ఇక్కడనే చేస్తూ పాటు చేయడం వల్ల రిక్రియేషన్తో పాటు అట్ ద సేమ్ టైమ్ మన గ్రౌండ్ వాటర్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము, నేచర్ని కూడా సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. దట్స్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.